పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి రమణీయత, ప్రశాంతతకు నిలయము, పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో తుపాకులు గర్జిస్తున్నాయి. గిరిజనులు భయంతో వణుకుపోతున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. బ్యూటీకి కేర్ ఆఫ్ అయిన మారేడుమిల్లి సమీపంలో వరుసగా 2 రోజులు 2 ఎన్కౌంటర్లు. మన్యంలోని పల్లె గడపల్లో రక్తపు ధారలు పారడంతో 13 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మన్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా క్షణక్షణం భయం భయం. ప్రశాంతతకు నిలయమైన మన్యం ఎన్కౌంటర్లతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తుపాకుల శబ్దాలతో అభయారణ్యంలో అలజడి రేగింది. చెట్టు చేమల మధ్య జీవనం సాగించే గిరిపుత్రులు భయంతో అల్లాడిపోయారు. అడవిని నమ్ముకొని పోరాటం చేస్తున్న మావోయిస్టులు అదే అడవిలో అసువులు బాస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు ఏఓబి పరిసర ప్రాంతాల్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో పెరిగిన నిర్బంధాలు, ఆంక్షల నేపథ్యంలో మావోయిస్టులు మనుగడ కోసం సేఫ్ జోన్లు వెతుక్కున్నారు. కొందరు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబి ప్రాంతానికి వచ్చారు. అంతే, అన్నలొచ్చారని పోలీసులకు ఆగమేఘాల మీద సమాచారం అందింది. అల్లూరు జిల్లా పరిధిలో 24 గంటల వ్యవధిలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా జరిగిన 2 భారీ ఎన్కౌంటర్లతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హిడ్మా, ఆయన సతీమణి రాజేతో పాటు మరో 4 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన 24 గంటల వ్యవధిలోనే మారేడుమిల్లికి 7 కిలోమీటర్ల దూరంలో మామిడి గుజ్జు వలస గ్రామంలో జరిగిన మరో ఎన్కౌంటర్. దీంట్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్యంలో గతంలో పోలీస్ దాడుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు అభయారణ్యంలో మృతి చెందాడు. 3.5 దశాబ్దాలుగా పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన హిడ్మా స్వగ్రామం సుక్మా జిల్లా పూవర్తి. ఛత్తీస్గఢ్, ఒడిశా దాటి ఏపీలోకి అడుగుపెట్టిన హిడ్మాను పోలీసులు మట్టుబెట్టారు. అసలు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? దాని వెనుకున్న పరిస్థితులేంటి? మారేడుమిల్లి మండలం నెల్లూరు గ్రామంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం ఇక్కడే మావోయిస్టు కీలక నేత హిడ్మా, ఆయన సతీమణి కూడా ఆయన సతీమణితో పాటు మరో 4 మావోయిస్టులు మృతి చెందిన ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగింది. అంటే మావోయిస్టులకు షెల్టర్ జోన్గా భావించే ఈ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టు కీలక నేత గెరిల్లా ఆపరేషన్లో ఆరితేరిన హిడ్మా, ఆయన సతీమణి మడకం రాజేతో పాటు మరో 4 కమాండెంట్లు కూడా ఇక్కడ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. అంటే ఇక్కడ ఎవరైతే కమాండెంట్లుగా ఉన్నారో, అంటే ఆయన గెరిల్లా ఆపరేషన్స్లో ఆరితేరిన హిడ్మాతో పాటు ఆయన సతీమణి ఎలియస్, ఆయన సతీమణి మడకం రాజే, అదేవిధంగా కమాండెంట్లుగా మావి పిఎల్జిఏ గ్రూపులో కమాండెంట్లుగా పనిచేస్తున్న లక్ష్మల్ ఎలియస్ చైతు, కమ్ములు ఎలియస్ కందులేషు, కమలేసు, మల్లాలు, దేవేలు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందారు. మారేడుమిల్లి అభయారణ్యంలో మావోయిస్టులు షెల్టర్ జోన్గా భావిస్తారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ జరిగిన వరుస ఎన్కౌంటర్లతో ఇక్కడ ప్రస్తుతం గిరిజనులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో ఇక్కడ మావోయిస్టులు నేల కొరుగుతున్నారు. మావోయిస్టు కీలక నేతలు కూడా మృతి చెందడంతో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా అలజడి నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఎన్కౌంటర్ నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో పోలీసులు ప్రస్తుతం ఈ అభయారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రంపచోడవరం డివిజన్ అంతా కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంతో పాటు వైరామవరం ఏఓబి సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంటే కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతుంది. ఇది నెల్లూరు ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి చెందిన ఎన్కౌంటర్ దగ్గర పరిస్థితి. మామిడి గుజ్జు వలసలోని అభయారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత టెక్ శంకర్తో పాటు మరో 6 మృతి చెందారు. 5 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ మీడియాకు వెల్లడించారు. 3 రోజులుగా ఆపరేషన్ సంభవ్లో భాగంగా వరుస ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని చెప్పారు ఎస్పీ.
కేంద్ర బలగాల సహకారంతో ఆపరేషన్ సంభవ్ విజయవంతమైందంటున్నారు పోలీసులు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గుజ్జు వలసలో ఎన్కౌంటర్లో మొత్తం 7 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్కౌంటర్ జరిగిన గుజ్జు మామిడి వలస ఆ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఇది జిఎం వలస అంటారు. ఇక్కడ 7 మావోయిస్టులు మృతి చెందారు. అంటే ఈ గ్రామం అంతా కూడా ప్రశాంత నిలయంగా ఉంటుంది. తుపాకులు మోతలతో గిరిజనులు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంటే ప్రశాంత వాతావరణంలో ఉండే ఈ గిరిజనులకి ఎప్పుడు కూడా ఇది తొలిసారి ఇక్కడ ఎన్కౌంటర్ జరగడం. ఇక్కడ మనం జిఎం వలస గ్రామస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, ఎప్పుడన్నా ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఇక్కడ ఇదివరకు ఎప్పుడూ జరగలేదండి. మేము టూరిస్టులు ఏమో టపాకాయలు కాల్స్తున్నారేమో అనుకున్నాం సౌండ్ విని. ఇంతవరకు అసలు ఏమీ జరగలేదండి. ఈ కాల్పులు అనుకోలేదండి. ఆ టూరిస్టులు వాళ్ళు వస్తారు కదా, సరే వచ్చి వాళ్ళు మనం టపాకాయలు కాల్స్తున్నారేమో అనుకున్నామండి. ఇక్కడ అసలు ఇప్పటి వరకు ఏది అవ్వలేదండి. మాకు కూడా కొద్దిగా భయంగా ఉందండి. ఏంటంటే వాళ్ళు ఎవరు వచ్చారు, మా వాతావరణాన్ని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఉందండి. మాకు ఇక్కడికి జలతరంగానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అంటే మేము ఏదో బర్త్డే చేసుకుంటున్నారేమో టూరిజం వాళ్ళు అనుకున్నాము. అంటే ఇంకా పేలుతా ఉంటే మాకు కూడా భయం వేసింది. ఈరోజు ఏంటంటే మేము జీరిక చెట్లు కోసుకోవడానికి బయటికి వెళ్ళాలి, భయపడ్డాము, తోటలకు వెళ్ళలేదు. తర్వాత పోలీసులు అంతా వెళ్తే ఊర్లోనే ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఏమనిపిస్తుంది ఇక్కడ? ఏమనిపించింది, మేము 5 గంటలకు చెట్లకు వెళ్తున్నామండి. 5 గంటల చెట్లకు వెళ్తుంటే 7:30 దాకా టపకాలు పేల్చిన వినిపించింది మాకు. ఇంతేమో మా నాన్నగారు చేనుకాడే కోతులు టపకాలు తెచ్చడానుకున్నాను నేను, దగ్గరే నాకు ఎక్కడ, కానీ సగదం వచ్చింది. కానీ మనకు ఏ చోట మనకు తెలియదండి అది. అంతవరకు మేము చెట్లు కోసేసి వచ్చేసాం. ఇంకా వచ్చే లోపల దారంతా పోలీసులు ఉన్నారు. అంతే చూసుకుంటే ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు మామిడిమిల్లిలో ఉంది. అంతవరకు నాకు మాకే భయంగా ఉందండి. మేము ఎత్తే చెట్లకు వెళ్ళాలి కదా, ఇదే వీళ్ళే అని మరి మాకు కూడా ఏదైనా జరుగుతుంది, మా భయం మాకుంటుంది కదండి. ఇప్పుడైతే కనుక వీళ్ళు తెల్లవారుజాము 4:30 నుంచి రాత్రి తెల్లవారుజాము 4:30 నుంచి 7:30 వరకు కూడా ఇక్కడ మనం ఉన్న ప్రాంతం నుంచి వెనకతలే కాల్పులు జరిగాయి, ఎన్కౌంటర్ జరిగింది. 4:30 నుంచి 7:30 వరకు శబ్దాలు రావడంతో వీళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది, 7 మావోయిస్టులు మృతి చెందారు. అంటే ప్రస్తుతం ఎన్కౌంటర్ జరగడం, పోలీసు వాహనాలు రావడం, ఇక్కడ భారీ శబ్దాలు, తుపాకుల మోత వినిపించడంతో ఈ గుజ్జు మామిడి వలస గ్రామస్తులు అయితే ప్రస్తుతం భయోందోళన చెందుతున్నారు. ఇది ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన గుజ్జు మామిడి వలస గ్రామంలో ప్రస్తుత పరిస్థితి. ఎన్కౌంటర్లు జరిగిన ఈ ప్రాంతంలో ప్రకృతి రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సుందరమైన పర్యాటక ప్రాంతంగా అలరారుతోంది మారేడుమిల్లి అటవీ ప్రాంతం. అలాంటి ప్రకృతిలో తుపాకుల వికృత శబ్దాలకు హడలిపోయారు గిరిజనులు. గుజ్జు మామిడి వలస పంచాయతీ పరిధిలోని ఇజ్జలూరు దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్కౌంటర్ ముగిసిన గిరిజనుల చెవుల్లో తుపాకీ శబ్దాలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. తెల్లవారుజామునే అడవిలో తుపాకుల మోతలు విని భయాందోళనకు గురయ్యామని, ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఇంతటి పరిస్థితి చూడలేదంటున్నారు. అసలు ఈ ఏరియాలో మావోయిస్టుల సంచారం కూడా లేదని, అలాంటి చోట ఎన్కౌంటర్ జరగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ప్రస్తుతం మనం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని ఇక్కడ జిఎం వలస గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలోనే 2వ ఎన్కౌంటర్ జరిగింది. మనం ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఇదే విజువల్స్లో చూడవచ్చు. ఈ ప్రాంతంలోని, ఈ అభయారణ్యంలోనే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచి ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, జిఎం వలసకు సంబంధించి. మనం ప్రస్తుతం ఇప్పటివరకు గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. తెల్లవారుజామున 4 నుంచి 7:30 గంటల వరకు కూడా తుపాకుల మోత వినిపించింది. ఎప్పుడు ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎప్పుడు తుపాకుల మోత వినిపించలేదనేది కూడా గిరిజనులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్కౌంటర్లో మొటూరి జోగారావు అలియాస్ టెక్ శంకరు, జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి, ఈ 7 మావోయిస్టులు కూడా ఇక్కడ మృతి చెందడం జరిగింది. అంటే నిన్న మారేడుమిల్లికి ఇక్కడ నెల్లూరు అనే గ్రామం ఉంది, అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా చూస్తే కనుక మావోయిస్టు కీలక నేత, గెరిల్లాకు సంబంధించి కీలక పోరాట నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆయన సతీమణి, మొత్తం
నలుగురు మావోయిస్టులు అక్కడ మృతి చెందడం జరిగింది. అంటే ఇక్కడ మావోయిస్టుల ఉనికి ఎప్పుడూ లేదు, మావోయిస్టుల ఉనికి కూడా ఇప్పుడు కనిపించలేదని గిరిజనులు చెప్తున్నారు. ఇది అభయారణ్యము. జూన్లో జరిగిన ఎన్కౌంటర్లో దేవీపట్నం రంపచోడవరం సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు కీలక నేత అయిన ఉదయ్, అదేవిధంగా జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న అరుణ కూడా మృతి చెందారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు కీలక నేతలంతా కూడా ఇక్కడ అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు నేల కొరుగుతున్నారు. వరుస మావో ఎన్కౌంటర్లతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఇది ఈరోజు జిఎమ్మ వలస గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. మావోయిస్టు రహిత భారతదేశమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుంటే, మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ సంభవ్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగానే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే వరుసగా 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ 2 ఎన్కౌంటర్లు కూడా 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కేంద్ర కీలక నేతగా ఉన్న హిడ్మాతో పాటు మరో కీలక నేత టెక్ శంకర్ కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ ఇద్దరు కూడా కీలక నేతలుగా ఉన్న హిడ్మా శంకర్లు కూడా మృతి చెందడం పోలీసుల సక్సెస్గా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సంభవ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు దాదాపు లేనట్టే. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు లేని రాష్ట్రంగా తయారు చేయడమే లక్ష్యమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా 2 ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం అయితే కనుక మావోయిస్టుల కోసం అభయారణ్యంలో కూంబింగ్ జరుగుతుంది. మైదాన ప్రాంతాల్లో కూడా మావోయిస్టులను పట్టుకునేందుకు కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మారేడుమిల్లి అటవీ. మావోయిస్టుల అరెస్టుతో ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 32 మంది పట్టుబడ్డారు. కానూరు న్యూ ఆటోనగర్లోని ఓ భవనంలో 28 మంది, రామర్పాడ్లో 4 20 రోజులుగా తలదాచుకుంటున్నారు. పక్కా సమాచారంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి పట్టుకున్నాయి. విషయం బయటకు రావడంతో బెజవాడ వాసులు భయాందోళనకు గురయ్యారు. మావోయిస్టు ఉద్యమంతో నాటితరం నాయకులకు ఉన్న సంబంధాలు వెలుగు చూసిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు షెల్టర్ జోన్ లో జరిగిన వాటిలో ఇదే మేజర్ ఆపరేషన్ గా భావిస్తున్నారు. షెల్టర్ జోన్ గా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో మావోయిస్టులను పట్టుకోవడంలో జరిగిన అతిపెద్ద ఆపరేషన్ గా ఈ ఘటన నిలిచింది. కానూరు ఆటోనగర్ అనేది బెజవాడ ఆటోనగర్ ను ఆనుకొని ఉంటుంది. విద్యుత్ సబ్ స్టేషన్ రోడ్డుకు 6వ అంతర్గత రోడ్డుగా ఉన్న G+3 భవనంలో తలదాచుకున్న 28 మంది, రామవరపాడులో 4 మావోయిస్టులను గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. గతంలో ఇంత పెద్ద సంఖ్యలో విజయవాడలో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ మావోయిస్టులను పట్టుకున్న దాఖలాలు లేవు. విజయవాడ నగరాన్ని మావోయిస్టులు కొన్ని దశాబ్దాల కాలంగా షెల్టర్ జోన్ గా ఎంపిక చేసుకున్నారు. ఇక్కడి నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ షెల్టర్ గా మాత్రం ఉపయోగించుకుంటున్నారు. మావోయిస్టు సానుభూతి పరులన్న అనుమానాలతో గతంలో అరెస్టులు జరిగినా ఆ తర్వాత సరైన ఆధారాలు లేక వారిని వదిలేశారు. ఇప్పుడు కానూరు కొత్త ఆటోనగర్ లో మావోయిస్టులు పట్టుబడడంతో పాత కొత్త ఆటోనగర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆటోనగర్, కానూరు న్యూ ఆటోనగర్ వరకు అనేక పరిశ్రమలు ఉన్నాయి. సుమారు 20,000 యూనిట్లు ఆటోనగర్ లోని ఉండడంతో స్థానికులు, బయట ప్రాంతాలకు చెందిన సుమారు 1,00,000 మంది ఇక్కడ ఉపాధి పొందుతారు. రెసిడెన్షియల్ ఇండస్ట్రీస్ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడే ఉంటారు. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులు 20 రోజులుగా ఇక్కడే నివసించారు. వారిని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు అరెస్ట్ చేయడంతో ఉలిక్కిపడ్డారు స్థానికులు. ఈ భవనం 2 నెలలుగా ఖాళీగా ఉందని, 15 రోజుల క్రితమే వారంతా ఈ భవనంలోకి అద్దెకి దిగినట్లు చెప్తున్నారు స్థానికులు. వారిలో కేవలం 4 మాత్రమే బయటకు వచ్చి వెళ్లేవారని, ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మావోయిస్టుల షెల్టర్ జోన్కు సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడ అతి సమీపంలోని కానూరులో ఉన్న కొత్త ఆటోనగర్లో 28 మంది మావోయిస్టులు ఒకే భవనంలో షెల్టర్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కదలికల కూడా అనుమానం రాకుండా వారు పనుల కోసం వచ్చామని కూడా చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఇదే బిల్డింగ్లో వారు ఆశ్రయం పొందారు. మొన్న ఎత్తున కగార ఆపరేషన్లో భాగంగా 28 మంది మావోయిస్టులను కూడా అత్యంత చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న వీటికి సంబంధించి
మీడియా ముందు కూడా వారిని హాజరుపరిచి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. వారందరికీ రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఇంతమంది ఇక్కడ ఆశ్రయం పొందారని తెలుసుకున్న స్థానికులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోజు తమ కళ్ళ ముందే ఇక్కడ వారి కార్యకలాపాలు నిర్వహించడం, బయటికి లోపల తిరగడం అన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి అనుమానం రాకుండా కార్మికుల ముసుగులో జాగ్రత్త పడ్డారు. ఇక్కడ చాలామంది వలస కార్మికుల నేపథ్యంలో వారు కూడా ఎవరు కూడా అనుమానించదగ్గ పరిస్థితులు రాలేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకు కరెక్ట్గా ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ ఎదురుగా ఉన్న పరిశ్రమ దగ్గర ఇక్కడ చాలామంది వర్కర్లు కావచ్చు అందరూ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉండండి? ఇక్కడ చూశారు కదా, నిన్న 28 మంది ఒకేసారి పట్టుకున్నారు మావోయిస్టులు. అంటే మీరు రోజు ఇక్కడే విధులు నిర్వహిస్తూ ఉంటారు, ఎట్లా ఉండేదండి? వాళ్ళు ఎంతకాలం నుంచి ఎంతమంది ఒకేసారి ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు సుమారుగా ఒక 10-15 రోజుల నుంచి ఉంటున్నారండి. వాళ్ళు కూడా కొత్తగానే రెంట్కి ఇచ్చారు ఆ బిల్డింగ్ ఓనర్స్. అయితే మాకైతే అనుమానం ఎవరికి రాలేదు. మా దగ్గర కూడా 70-80 మంది పనిచేస్తుంటారు వర్కర్లు. వాళ్ళకు కూడా ఎప్పుడు అనుమానం రాలేదు, మాకు కూడా ఎప్పుడు అనుమానం రాలేదు. అయితే అంతమంది ఉన్నారని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. వాళ్ళు అంతమంది కిందకి వచ్చింది లేదు, మళ్ళీ పైకి అటు ఇటు తిరిగింది లేదు. వాళ్ళు పొద్దున పూట టిఫిన్కి ఒకళ్ళిద్దరు దిగుతున్నారు, ఆ టిఫిన్ క్యారేజీలు బాక్సులు తీసుకెళ్తారు. మళ్ళీ 1 గంట ఆ ప్రాంతంలో మళ్ళీ బాక్సులు తీసుకుని మళ్ళీ పైకి వెళ్తారు తప్ప అంతమంది దిగడం ఎక్కడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. అసలు అంతమంది ఉన్నారని కూడా మేము ఆశ్చర్యపోతున్నాం. అంటే ఇప్పుడు మీరు రోజు ఇక్కడ చూస్తారు, ఇక్కడ రెగ్యులర్గా మనలాగా ఉన్న కార్మికులు చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తులుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ రోజువారి దినచర్య ఎలా ఉంటుంది? మీ ఇక్కడ నుంచి ఏం గమనించారు? జనరల్గా కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా కూడా వీళ్ళు ఎవరైనా ఒక ఆతృత ఉంటుంది, తెలుసుకోవాలనే ఇది ఉంటుంది. సార్ అసలు అంతమంది కూడా అసలు ఎవరు బయటికి రాలేదు. ముగ్గురు వచ్చేవాళ్ళు కిందకి. ఆ ముగ్గురు కూడా ఒక 20 నుంచి 25 వయసు వాళ్ళు ఒక ఇద్దరు, 45 సంవత్సరాలు ఒక అతను, వీళ్ళు ముగ్గురే వచ్చేవాళ్ళు బయటికి. ఆ వచ్చి కూడా టిఫిన్ టైంలో టిఫిన్, భోజనం టైంలో భోజనం, బాక్సులు తీసుకెళ్లేవాళ్ళు తప్ప వాళ్ళు ఎవరు తదిమాళ్ళు ఎవరు కిందకు వచ్చేవాళ్ళు కాదు. కనీసం పైన కూడా కనిపించేవాళ్ళు కాదు. మాటలు కూడా వినిపించేవి కావు. ఏదో జీబు ఏదో వచ్చేది, దాంట్లో క్యారెలు తీసుకుని పైకి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ జీబు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేది. మళ్ళీ భోజనం టైంలో 1 గంట ప్రాంతంలో మళ్ళీ జీబు వచ్చి క్యారేజీలు ఇచ్చేది, మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ఎవరు అంతమంది కిందకు వచ్చింది అయినా ఏ రోజులు, ఈ 10-15 రోజులు వాళ్ళు ఎప్పుడు కిందకి రాలా. ఈరోజు ఒకే బిల్డింగ్లో ఇంతమంది తమ మధ్యలోనే ఉండి మావోయిస్టులు కార్యకలాపాలకు సంబంధించి ఆయుధాలు కూడా పెట్టుకుని ఉండటం తమను ఆశ్చర్యానికి గురి చేసిన కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైనా కూడా ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ పూర్తి చేయడంతో పాటు ఇంకా మరింత కొనసాగించాలని కూడా నిర్ణయించారు. నిన్న మొన్న కూమింగ్లో ఎన్కౌంటర్ జరగడం మొత్తం 13 మంది కీలక నాయకులు చనిపోవడం నేపథ్యంలో ఇంకా వారి నుంచి ఉన్న సమాచారం, అలాగే ఇప్పుడు 28 మందితో పాటు మొత్తం నిన్న 5 జిల్లాలో 50 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి నుంచి మరింత కీలక సమాచారం రావడంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఆశ్రయం పొందారు, ఎక్కడ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసిన అంశాలపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి మరికొంతమంది కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మొన్నటి వరకు ఖాళీగా ఉన్న భవనంలోకి ఒకేసారి 20 మందికి పైగా దిగారు. పనుల కోసం వచ్చామని చెప్పినా కేవలం 4 మాత్రమే బయటకు వచ్చి వెళ్లేవారట. టిఫిన్లు, భోజనాలు కూడా కేవలం ఆ 4 తీసుకుని వెళ్తున్నారు. ఇక స్థానికంగా ఉన్నవారు ప్రశ్నిస్తే తమకు భాష రాదు అంటూ దాటవేసి వెళ్లిపోయారు. 15 రోజులుగా వారిని చూస్తూనే ఉన్నారు. పోలీసులు వచ్చి ఆ భవనంపై దాడి చేసి అందులోని 28 మంది మావోయిస్టులను పట్టుకోవడంతో ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యపోయారు. తామంతా మావోయిస్టుల మధ్యలో ఇప్పటి వరకు ఉన్నామా అని భయాందోళన చెందారు. అయితే ఈ భవనం అద్దెకు ఇప్పించింది ఒక కాంట్రాక్టర్ గా గుర్తించారు పోలీసులు. రోడ్డు పనుల కోసం వారిని తీసుకువచ్చామని చెప్పి అద్దె కూడా అతనే చెల్లించినట్లు నిర్ధారించారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కోసం వేట సాగిస్తున్నారు పోలీసులు. మరోవైపు ప్రసాదంపాడులో 4 మావోయిస్టులను కూడా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి సాయం చేసినట్లు గుర్తించి అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇక మావోయిస్టులు ఇక్కడ ఎందుకున్నారు, ఎన్ని రోజులు ఉండాలనుకున్నారు, ఎవరు ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటున్నారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్ని రోజులు వారు ఇక్కడే తలదాచుకుంటున్నా పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు అనే చర్చ కూడా సాగుతోంది.